ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మనం లాస్ట్ వీడియోలో అయితే ఒక మిషన్ చేసి ఆపేసాం కదా. అదే మనం వెపన్ షాప్కి వెళ్ళాము, అక్కడితో ఆపేసాం కదా. ఇది అక్కడి నుండే కంటిన్యూషన్ అనమాట. సో ఇప్పుడు మ్యాప్లో ఎల్ పాయింట్ కనపడుతుంది, ఇప్పుడు మనం అక్కడికి అయితే వెళ్ళాలి. ప్రజెంట్ నేను ఒక వెహికల్ తీసుకుందాం అనుకుంటున్నా. ఇక్కడ ఏం వెహికల్స్ లేవు. సరే టామీ, వెపన్ లోపల పెట్టేయ్యా. సివిలియన్స్ చూస్తే భయపడతారుగా. వెపన్ లేడీ, సర్లేండి. నాకు ప్రస్తుతానికి దగ్గరలో ఏం వెహికల్ కనపట్లేదు. కాకపోతే అక్కడ ఒక వెహికల్ ఉంది, దూరంగా ఒక వెహికల్ ఉంది. ఇక్కడ కారు వస్తుంది. ఎవరిదబ్బా? పోలీసుది అయితే నాకు వద్దబ్బా. మళ్ళీ కేసులు ఆ గోల మొత్తం. అసలు లాస్ట్ వీడియో చూశారు కదా, మనకి సగం టైం మొత్తం పోలీసులతో పోయింది. ఆ కేసు నుండి తప్పించుకోవడానికి పోయింది. ఇక్కడ ఏదో కారు ఖాళీగా ఉంది, ఎవ్వరు లేరు. అబ్బాయి ఇది మన కోసమే ఉందా? నైస్ అమ్మా. ఓకే, వైల్డ్ స్టైల్ అంట. సర్లేండి, ఇదేదైతే మనకెందుకు. కారు దొరికిందా లేదా, మనం వెళ్ళామా లేదా అనేది ఇప్పుడు మనకు కావాలి. సరే ఓకే గాయస్, మనమైతే వెళ్ళిపోదాము. పదండి మెల్లగా. క్రాష్ ఒకరా రాయ్ పా. వాషింగ్టన్ బీచ్. సర్లేండి, ఇదే బీచ్ అయితే నాకెందుకు. ఓ బ్యాక్ సైడ్కి వెళ్ళాలి. వెనకమాల బ్యాక్ సైడ్. ఓకే, ఇక్కడ ఉంది. నాకు తెలిసి ఎల్ పాయింట్ ప్రతిసారి హోటల్ హారిసన్కే తీసుకెళ్తుంది అనుకుంటా. గైస్ ఇక్కడ పోలీసులు ఉన్నారు. ఇప్పుడు మనం ఎవరినన్నా బై మిస్టేక్ కిల్ కాదు కదా, టచ్ చేసినా కానీ ఇప్పుడు కేసులు వస్తాయి. కాబట్టి జాగ్రత్తగా వెళ్దాం. నాకు అన్నీ వాళ్ళు అడ్డాలి అబ్బా. కేసు ఏం పడలేదుగా, ఫ్రెష్ పర్లేదులే. వచ్చేసాం. ఈ స్కూటర్ ఏంటబ్బా, ఎన్నిసార్లు తీసుకున్నా కానీ ఇది మళ్ళీ రీస్పాన్ అవుతుంది. రాక్ స్టార్. మీరు ఇక్కడ ఉన్నమ్మ తల్లే, మీరు ఇక్కడికి ఎందుకు వస్తున్నారు? మీరు వేరే చోట ఉండొచ్చుగా. లేకపోతే మళ్ళీ మిమ్మల్ని నేను చంపేసాని ఆ పోలీసు వాడు నా మీద కేసు వేస్తాడు. మళ్ళీ వీడు వచ్చి కేసు వేసుకుని పోయాడని. పడుకున్నావు నువ్వు. నేనేమో తిరుగులు తిరగాలి, వీడు మాత్రం పడుకుంటాడా? దీంట్లో వచ్చిన ప్రాబ్లమే అదే. మీకు లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను కదా, ఇది సౌండ్ వినపడలేదని. వీళ్ళు ఏం మాట్లాడుకున్నారు నాకు ఒక్కటి కూడా అర్థం కావట్లేదు. కనీసం చెప్పను కూడా చెప్పరా. ఎక్కడికి వెళ్ళాలి? హ్యామర్ వచ్చిందంటే నేను చంపలేదాన్ని. వీడియో ఆవిడ కారు వచ్చి పెట్టాడా రా. 2 పాయింట్లు వచ్చాయంటే. ఓకే, హ్యామర్ తీసుకోమంటుంది మనమే. తీసుకో. ఓకే, హ్యామర్ అట్లా చేతుల్లో పెట్టుకుంటే మళ్ళీ నేనేదో ఏదన్నా చేసాను అనుకుంటారు. సరే ఇప్పుడు మనకి మ్యాప్లో 2 పాయింట్లు కనపడుతున్నాయి. ఫస్ట్ ఆ ట్రయాంగిల్గా ఉన్న మ్యాప్ దగ్గరికి అయితే వెళ్దాం. క్రాష్ షేక్ కార్ని, ఇది మళ్ళీ ఎవరిదన్నా బాస్. అట్లాంటి కార్లు అయితే మనకి ఎందుకు. 2 పాయింట్లు ఎందుకు వచ్చాయి? రెండింటికి ఒకేసారి వెళ్దాంలే. ఫస్ట్ ట్రయాంగిల్ దానికి అయితే వెళ్దాము, తర్వాత స్క్వేర్ బాక్స్ అటు వెళ్దాం. అటు ఈజీగా ఏంటి ఇంత దూరమా? అది వెళ్తూనే ఉందా లేకపోతే అక్కడ వెళ్తూనే ఉంది? అర్థమైంది, అది వెళ్తూనే ఉంది. ఓ షిట్ అనుకున్నా అవ్వకూడదు అని అయిపోయింది యాక్సిడెంట్. దీనికి మళ్ళీ కార్కి ఏమైనా అయితే సర్లేండి, ఏమైతే మనకెందుకు. కారు నేను అసలు తెప్పించుకోవాలా, అది వచ్చింది, నేను ఎక్కాను వచ్చాను, ఒకే మాట. ఎవరు అడిగినా మన టామీ భయపడేదేలే. ఏంటి ఇప్పుడు పైకా? ఏంటి ఇక్కడకా? ఇక్కడికే ఉందిరా టామీ. అడ్రస్ కరెక్టే. యూ కెన్ స్మాష్ కార్స్ అప్ బై యూజింగ్ హ్యామర్ ఆర్. ఏంటి ఇప్పుడు ఆ కార్ని డెస్ట్రాయ్ చేయాలి నేను? స్మాష్ చేయమంటే ఇదే చెప్తుందిగా. సుత్తి వాడదామా లేకపోతే దాని మిషన్ మీద వాడదామా? వద్దుగా, సుత్తి మనకి కొట్టి చేతులు నొప్పులు వస్తాయి అనుకుంటా. వద్దు మనం వేరే గన్స్ వాడదాం. ఇది వాడదాం సరదాగా. పోలీసులు వచ్చినా కానీ, అయినా పోలీసులు వస్తే మనకెందుకు, చంపితే పోయిందిగా. చచ్చిపోయాం గైస్. అనుకోలేదా ఏంటి అదంత ఫాస్ట్గా వెళ్ళిపోయిందో నాకు అసలు అర్థం కాల. షిట్ మ్యాన్, షిట్. ఇప్పుడు ఏం చేయాలి మనం? ఓకే, ఇప్పుడు ఏం చేయాలి అసలు?
ఏయ్ జరగరా నాయన. నేను టచ్ చేస్తేనే గ్లాస్ పగిలిపోయింది అడికి. టచ్ చేస్తే పోల్స్ ఇరిగిపోతున్నాయి ఇక్కడ. రాక్ స్టార్ మరి ఇంత సున్నితంగా ఉన్నారు ఇక్కడ. సరే మనుషులు సున్నితమే, కనీసం మిషనరీస్ లేకపోతే ఇట్లా పోల్స్ వెహికల్స్ కానీ అవన్నీ స్ట్రాంగ్గా పెట్టాలి కదయ్యా. అవేమో వీక్గా పెడితివి. వీళ్ళేమో టచ్ అయిన నేను జస్ట్ స్మాల్ డాష్ ఇచ్చాను అయిపోయింది. ఓకే సివిల్ మామూలు జనాలంటే ఓకే వాళ్ళు సున్నితం కదా, ట్రక్ వెయిట్ ఉంటుందా ఓకే అనుకోవచ్చు. దీనికేమైందిరా నాకు అర్థం కావట్లేదు. ఉరాయ్ ఉరాయ్ ఇది దోస్తే పోవట్లేదు మళ్ళీ. ఇందాక ఆ కారు మాత్రం ఇట్లా టచ్ ఇచ్చాను, దానికి గ్లాస్ మొత్తం పాయే. ఓకే ఇప్పుడు మనం అయితే వెళ్ళిపోవాలి. జరగండి రా, అరే జరగండి రే. ఓకే గాయస్ మనం అయితే ఇప్పుడు సగం దూరం వచ్చామా, వచ్చినట్లేదు. ఒరే ఇంకెంతరా, ఒరే నన్ను ఈ మూల పడేస్తే ఎందుకురా నాయన, నేను ఎంత ఫాస్ట్గా రావాలా, ఇంత దూరం రావాలా, ఫాస్ట్గా ఇంత దూరం రావాలా. ఒరే చీ టచ్ చేస్తే పోతున్నారు మనుషులు వెహికల్స్. అమ్మయ్య వచ్చేసానులే, వచ్చాను. కానీ ఎంత మూల్యానికి వచ్చాం మనం, ఎంత మూల్యానికి. అరే మీరు నాకు అడ్డొస్తారు, మళ్ళీ ఆ పోలీసులు నా మీదకి వస్తారు నేను కేసు వేసానని. ఏంటిరా నాయన నాకేంటిరా ఇది. సరే ఓకే నేనైతే ఇక్కడ ఆపేస్తున్నాను. ఈ పాయింట్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం, లేకపోతే అక్కడ దాకా ఎవడు తీసుకెళ్ళలేదు బండి. ఇడు దరిద్రుడు. ఓహో ఇందాక జరిగిందే జరుగుతుంది మళ్ళీ ఇప్పుడు చూడండి ఆ కారు స్మాష్ చేసాడండి అంటాడు. వీడేంటి కాయ అసలు ఇదిగోండి ఆడిందా గుద్దుకొచ్చాడైతే అనుకోవచ్చు, ఇప్పుడు కూడా గుద్దుకొస్తున్నాడా. అదో పార్టీ ఏంటి వీడికి గుద్దుకు రావడం. నువ్వు ఒక్కరిని కూడా కిల్ చేయకుండా ఉండలేవరా. ఇప్పుడు హ్యామర్తో డెస్ట్రాయ్ చేయాలి. ఇందాక వెపన్ తీసుకున్నాము అయిపోయింది అంతే, వెపన్ తీసుకున్నాము పోయింది అది. అండ్ గైస్ మనం అయితే మిషన్ గన్ వాడకూడదు. మిషన్ గన్ కదా అది, మినీ గన్ ఏదో సంథింగ్, దాని పేరు కూడా నాకు ఐడియా లేదు. సరే ఓకే మనం అయితే ఇప్పుడు ఆ వెపన్ వాడకుండా రే 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 టామీ 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 తిప్పు. ఓకే అర్థమైపోయింది, వెహికల్ డిస్ట్రాయ్ అయిపోతుంది. పద. ఓకే ఇప్పుడు నేను ఇట్లా వెళ్తే ఈ జన్మకి నాగరా. అరే ఇప్పుడు నాకు ఏదో వెహికల్ కావాలిగా. దీని కరెక్ట్ టైంకి రెడ్ సిగ్నల్ పడింది. స్కూటరు తమ్ముడు, సారీ అమ్మలే. ఒరే ఎక్కరా. సారీ తమ్ముడు నేను కూడా ఏం చేయలేదు, నాకు ఇప్పుడు కారు డ్యామేజ్ అయిపోయింది కాబట్టి నేను తీసుకున్నాను. సర్లేండి కారు ఏం చేస్తే మనకిందుకు. కానీ మనమైతే ఇప్పుడు మళ్ళీ అదే పాయింట్ సేమ్ పాయింట్ అనుకుండగా, అందుకనే మనకి ఇందాక ఆడు మళ్ళీ గుద్దుకుంటూ వచ్చాడు. ఒరే టచ్ చేస్తే చూసారుగా కారుకి ఎంత డ్యామేజో. పైగా నేను లారీతో కాదు బస్సుతో కాదు, జస్ట్ ఏంటి స్కూటర్తో నేను డాష్ ఇస్తే అది అట్లా అయిపోయిందా. ఓకే ఇందాక కూడా ఇక్కడే ఇప్పుడు హ్యామర్తో మనం ఇప్పుడు బీట్ చేయాలి. ఇందాక మనకి మీరు అబ్జర్వ్ చేశారా గైస్, ఇక్కడ ఒక మనిషి వచ్చి నుంచున్నాడు కాబట్టి మనం ఎట్ టైం ఏదో ఒక వెపన్ తీసుకోవాలి. ఇప్పుడు మనం హ్యామర్తోనే స్మాష్ చేద్దాం, అదే వాడిని హ్యామర్తోనే. ఇప్పుడు నేను ఈ కారు ఇప్పుడు నాకు ఇక్కడ కనపడతాడా, డ్యామేజ్ చేయటమే. ఇప్పుడు నాకు ఏ వ్యక్తి కనపడట్లేదు ఇక్కడ. ఒరే డ్యామేజ్ అవుతుంది ఇది ముందు గ్లాస్. కానీ కారు మాత్రం చెప్తున్నాను కదా చాలా స్ట్రాంగ్గా పెట్టించాడు అబ్బా. ఎందుకంటే నేను సుత్తితో కొడుతున్నాను అసలు ఎంత గట్టిగా, పాటలు చాలా గట్టిగా ఉంటాయి. కానీ డిక్కీ వచ్చిందా, డిక్కీ డోరు. అబ్బా నాకు అర్థమైంది, నేను దీన్ని ఇట్లా కాదు ఇట్లా డ్యామేజ్ చేస్తే వెనకాల గ్లాసు ముందు గ్లాస్ పారట్లా. అండ్ నేను మళ్ళీ పొగలు వస్తున్నాయి కారు నుండి. అండ్ ఏ మనిషి లేడు ఇక్కడ. ఇంకా డ్యామేజ్ చేయాలి నేను. ఓకే ఈడే ఇందాక మనకు కనపడింది ఈడే. ఏంటి ఇప్పుడు ఈయన ఏం చేయాలి, ఈడు పారిపోతున్నాడు, ఈయన ఫాలో అవ్వాలి ఇప్పుడు నేను.
ఫాలో అవ్వు. ఒరే ఫాలో అవ్వాలా లేకపోతే నేను ఓకే మనకి ఇప్పుడు ఆ బాక్స్ ఉందిగా, ఇప్పుడు ఆ బాక్స్ ఆ పాయింట్కి వెళ్ళాలనుకుంటా. ఇప్పుడు వీడు పారిపోయాడు, వీడు ఇప్పుడు వెళ్ళే ఎవరికైనా చెప్తాడా? సర్లేండి చెప్పినప్పుడు చూసుకుందాం. ప్రస్తుతానికి మనం ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. వీడు చెప్పినప్పుడు సరే రానియండి, మనం చూద్దాం. రానియండి, ఎవరు వస్తారు మహా అయితే? టామీ. చూసుకుందాం అంటున్నా, నువ్వేమో ఇట్లా కింద పడుతున్నావు. ఏంటి టామీ ఇది? ఏంటి అసలు ఇది? సరే గైస్, మనం అయితే ఫాస్ట్గా వెళ్ళిపోవాలి. ఇంకా నో మోర్ డిస్కషన్స్, వెళ్ళిపోవాలి. ఓ జరా. ఇప్పుడు నేను ఏమాత్రం చిన్న పోలికి కానీ చిన్న కారు కానీ లిటిల్గా తగిలినా కానీ ఇప్పుడు మన టామీ కింద పడిపోతాడు, లైఫ్ పోతుంది కొద్దిగా. ఎందుకు వచ్చిందా నీ లైఫ్? ఎంత 96, 4 తగ్గిపోయింది. జస్ట్ బండి మీద కింద పడినందుకు 4 లైఫ్ తగ్గిపోయిందా? సర్లేండి, ఇది గేము, మంది రియల్ లైఫ్. గేమ్ రియల్ లైఫ్ ఎప్పుడు ఒకలా ఉండవు కదా. సర్లేండి, వదిలేండి. ఇక్కడ ఇంకేదో పాయింట్ చూపిస్తుంది. ఏదమ్మా ఇది? ఏమన్నా వెహికలా? ఇక్కడ ఏదో వెహికల్ ఉంది కాదు, మనిషి ఉన్నాడు ఇక్కడ. కాకపోతే ఆ మనిషితో పాటు ఇంకెవరో అమ్మాయి ఉంది. అదే కిల్ చేయమంటూ నేను వెపన్ పెట్టుకుని రెడీగా ఉండడం మంచిదిగా. నా దగ్గర ఇంకా వెపన్స్ లేవా? నా దగ్గర ఇంకేం వెపన్స్ లేవా లేడీ? సర్లేండి, ఫస్ట్ అయితే మాట్లాడదాం. హలో, ఏదా? అరే ఇప్పుడు నేనేం చేయాలా నేను? ఒరేయ్ నేను నా టామీని పక్కబా దీన్ని చంపితే కానీ వీడికి బుద్ధి రాదు. పారిపోతున్నా, దా బయటికి రా. స్మాష్ ద స్కార్. గెట్ హిమ్. ఇప్పుడు ఆడ నేను తీసుకోవాలా? బాగా పెడుతున్నారా నాకు, బాగా. ఏదా కార్ ఎక్కడా? డోర్ లాక్ చేసావా? ఏం చేసావు? కీటన్న కార్ ఎక్క అర్థమైంది, డోర్ లాక్ చేసాడు వీడు. హ్యామర్ ఏంటి ఇప్పుడు? ఈ వెహికల్ ఎందుకు వచ్చింది నాకు? ఓకే, ఇప్పుడు నేను జరే. లేడీ, ఎందుకు ఇక్కడ నువ్వు? లేడీ నువ్వు పో పక్కే. నేను ఆడిని చంపాలి, నేను నిన్ను కాదు. సరిపోలేదా? రాకపోతే ఏంటి కేసు మనకి ఇది? అది మనం వచ్చిన పని ఏంటి? అదేం చేస్తాం మనల్ని? పగలరా ఇది ఇంకా డెస్ట్రాయ్ అవ్వట్లే. గట్టిగా వేసి కారు మాత్రం చాలా గట్టిది. ఎట్లా కాదు, ఇప్పుడు డెస్ట్రాయ్ చేస్తే ఈ గ్లాస్ మాత్రం బాగలేట్లేదుగా పైది. ఈ పైది కూడా డ్యామేజ్ ఏమో అట్లా జరుగు. రే నువ్వు సివిల్ అని నీకు సంబంధం లేదు, నువ్వు పక్కకెళ్ళు. నువ్వు పని చేస్తాను. ఈ ఫ్రంట్ గ్లాస్ పగలరండి, దీన్ని ఎక్కితే ఇన్నోసెంట్ అంటే ఇప్పుడు ఏం చేయాలి నేను? $400 వచ్చింది. ఇప్పుడు మన దగ్గర $612 ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ హెల్త్ దగ్గరికి వెళ్ళాలా? ఇప్పుడు నేను ఎట్లా వెళ్ళాలరా? మనం స్కూటీ మీదే, మనం ఎప్పుడు స్కూటీ మీదేగా వెళ్దాం రావడం, స్కూటీ మీద చంపడం అంతే. మనం ఎదగాలి గైస్, మనం ఎదగాలి. అండ్ నేను మీకు విషయం చెప్పడం మర్చిపోయా. లాస్ట్ వీడియోలో అయిపోయిన తర్వాత నేను ఒక ఇల్లు చూశాను. అంటే ఓషన్ వ్యూ దగ్గర కాకుండా ఇంకొక ఇల్లు చూశాను అనమాట టామీ కోసం. ఓకే, ఇటు వెళ్ళడానికి దారలేదు బడి. ఓకే, చెప్తున్నా కదా, నేను టామీ కోసం ఒక ఇల్లు చూశాను. ఎందుకంటే ఓషన్ వ్యూ దగ్గర ఎన్నాళ్ళు ఉంటాం, అందుకని ఇల్లు చూసా. కాకపోతే అది $3000 చూపిస్తూ. ఓకే, ఇటు నాకు వెళ్ళడానికి లేదు. ఓకే, $3000 చూపిస్తుంది చెప్పేస్తున్నా. $3000 మనం సంపాదించాలి కాబట్టి మనం ఈ పని చేస్తున్నాం. అయినా సర్లేండి, మనం మిషన్స్ అవగొట్టుకుంటూ పోవాలిగా. ఎన్ని మిషన్స్ వస్తాయో అట్లాగా. సర్లేండి, ఇవన్నీ మిషన్స్ ఉంటే నాకెందుకు, నాకు మంచి వీడియోలు వస్తాయి. ప్రతిదానికి హోటల్ హార్చందాకి మాత్రం రావాల్సి వస్తుందిగా.
నేనేం చేయాలి గైస్ అసలు? నేను అసలు ఏం చేయాలి? హోటల్ హారిసన్ దగ్గరికే నేను రావాలి మాటికి. ఎందుకంటే ఆడు కదలడు, ఆడు లోపల తెచ్చుతాడు. ఆడు వస్తే ఇక్కడ మళ్ళీ ప్రతిదానికి కొత్త స్కూటీ స్పాన్ అవుతుంది. రాక్ స్టార్ ట్యాబ్. ఫోన్ వచ్చింది. అబ్బా హే టామీ. ఇప్పుడు సొల్లు మొత్తం వినాలి. సొల్లు సోదు ఏదోటి, ఇంకా ఏమనుకోలేము. సర్లేండి, ఇంకెంతసేపు రా కదలరా. ఓకే ఓకే, ఈ ఫోన్ అయ్యేంత వరకు మనకి ఇప్పుడు ఏం రాదు. ఇంకా ఇప్పుడు చూసారు, ఇప్పుడు వస్తుంది. ఇప్పుడు మన లోపలికి వెళ్తే వెళ్తాం. ఇంత చూసాం వెళ్ళాం కదా ఫోన్ మాట్లాడుతూ, మనకు రాలా. సర్లేండి, వచ్చా ఏం చేయాలి? నాకు అర్థమైంది గైస్, నాకు అర్థమైంది. ఇప్పుడు మళ్ళీ అదిగోండా పింక్ బాక్స్ చూపించాడుగా, అండ్ మళ్ళీ మనకి డ్రెస్ ఆప్షన్ చూపిస్తుంది. ఏంది ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? డ్రెస్ మార్చుకోవాలా? మార్చుకొని వస్తున్నాను, వెళ్ళిపోదాం పదండి. ఎంతసేపు ఆడికి డ్రెస్సులు మార్చుకోవడం లేదు. ఎట్లా కనపడుతున్నాయి నేను ఆడికి? లాస్ట్ వీడియోలో పార్టీగా అన్నాడు కాబట్టి షూట్ వేసా. అదే షూట్ని మళ్ళీ తీసాము, మళ్ళీ షూట్ వేయించా. సర్లే సెట్ అయింది కదా అని. ఇది అమ్యునేషన్ దగ్గర రివర్స్ అటువైపు వెళ్ళాలనుకోండి. ఓకే 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 ఓకే, ఇటు దారి ఉంది. ఓకే దారి ఉంది. షూట్ వేసాను, మళ్ళీ అది వేసాను బాగుందని. మళ్ళీ చనిపోయిన తర్వాత మళ్ళీ షూట్ పోయింది. చనిపోయిన తర్వాత మళ్ళీ షూట్ పోయింది. మళ్ళీ నార్మల్ షర్ట్ ప్యాంటు. ఇప్పుడు మళ్ళీ డ్రెస్ ఎవరు వస్తుంది చెప్పండి? ఇప్పుడు మళ్ళీ ఏదైనా అయింది అనుకో, డ్రెస్ పోతుంది. మనకు డ్రెస్ నచ్చితే కాబట్టి నేను స్టార్ట్ ఫైటింగా? ఒరే నేను గొడవలకి వెళ్ళే వాళ్ళని కనపడుతున్నానరా మీకు? వాళ్ళ దగ్గర వెపన్స్ ఉండొచ్చు, మన దగ్గర కూడా వెపన్స్ ఉండాలిగా. ఓకే, నేను లాస్ట్ వీడియోలో చిన్న ఇది లీక్ చేస్తాను అనమాట. ఇది ఏంటో గుర్తుకు రావట్లేదా? ప్లీజ్ డిస్పైర్ గో బ్యాక్ యువర్ హోమ్స్. ఓకే సరే, ఇప్పుడు ఏం చేయాలైనా? లాస్ట్ వీడియోలో నేను ఒక చీట్ కోడ్ రివీల్ చేశాను. ఇప్పుడు నేను ఏం చేయాలా? అదే నట్టర్ టూల్స్, అదే వెపన్ కోసం. సరేండి, ఇప్పుడు ఏం చేద్దాం? ప్లీజ్ డిస్పైర్. అండ్ ఇప్పుడు నేను వీళ్ళని చంపాలా లేకపోతే నేను వాళ్ళని చంపాలా? నాకు అర్థం కావట్లేదుగా. ఏంట్రా నువ్వు అసలు? ఇప్పుడు నేను మీకు ఎగైనెస్టా వీళ్ళకి ఎగైనెస్టా? ఓకే పోనీ వీళ్ళని చంపుకుంటూ వెళ్దా? వీళ్ళు నా మీదకి వస్తారు. అరే మీరు ఓకే 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 అలావే. ఏంటి అసలు మీరు? మీరు మిషన్ గన్ ఇది ఏంటి అసలు? చెప్పరా. చెప్పి నాకన్నా లైఫ్ పోగొడుతున్నారు ఏంటి మీరు? ఏంట్రా మీరు? చెప్పండి. పోలీసెస్, నార్కోటిక్స్, జరిగిపోయా నాకు అసలు. అండ్ సారీ గాయస్, మధ్యలో అయితే కెమెరా డిస్టర్బ్ అయింది. ఓకే, వీడియోని కంటిన్యూ చేసేసుకుందాం. నాకు ఇక్కడ 2 పాయింట్లు చూపిస్తున్నాయి. ఇంకా ఏంట్రా? టామీకి ఏమో హెల్త్ పోయిందిగా. ఏంటి ఇప్పుడు వెహికల్ తీసుకెళ్ళాలా? మనకి ఏంటిరా నాయన ఈ భజన ఏంటిది? ఫస్ట్ వెపన్ లోపల పెట్టు. వెహికల్ డిస్ట్రాయ్ చేయాలా? అర్థమైంది, నాకు అర్థమైంది. వీటిని డిస్ట్రాయ్ చేయాలి. అర్థమైంది, సీన్ అర్థమైంది నాకు. ఇక్కడ ఒకటి వేసి గ్రనేడ్ వెనకొచ్చి వెళ్ళిపోయిందిగా. మిషన్ ఫెయిలా? ఎరా మిషన్ ఫెయిల్ ఏంటిరా? సరిపోయింది, మీకు అట్లుంది. ఇప్పుడు నేను ఆడి దగ్గరికి వెళ్ళినా కానీ మళ్ళీ ఇదే మిషన్ చేయిస్తాడు నాతో. బా ఎక్కడికి తీసుకొచ్చాడు? ఇడు ప్లేస్ ట్యాబ్. ఫోన్ వస్తుందా?
ఊరే నువ్వు నన్ను వెనకే దించచ్చు కదా, నేను మళ్ళీ ఇప్పుడు నీ కారు దిగి మళ్ళీ వెనక్కి రావడం ఎందుకురా? ఏంటి గైస్, ఏంటి ఆటలు కొంది ఏంటి ఆడికి మనతో? మళ్ళీ మీటింగు, మనకి ఒక్క ముక్క అర్థం కాదు. అర్థమైందా? అర్థమైంది. ఇప్పుడు నేను వాళ్ళని చంపాలి. ఓకే, నాకు ఇప్పుడు వెళ్ళడానికి వెహికల్ కావాలి. ఇక్కడ స్కూటీ రెడీగా ఉంటుంది ఇప్పుడు, అది నాకు ఒక్కడు తెలుసు అనమాట. అందుకనే గైస్ నేను ఇటు వస్తున్నప్పుడు రాయ్ ఏంటప్ప మనకి ఇది. అది నేను వేరే వాడి స్కూటీ దొబ్బేలేదు కదా, వీడికి ఎందుకు పోలీస్కి? కానీ పోలీసులు ఈ మధ్య బాగా చేస్తున్నారు. పోలీసులు మీకుంది. అండ్ ఇది కనుక సినిమాటిక్ షాట్ పెట్టుంటే బాగుండేది, నాకు కూడా కొద్దిగా ఎంజాయ్ చేయడానికి బాగుండేది. ఇట్లా తీసుకెళ్తాడు, అయిపోయింది, వచ్చేస్తాం. మళ్ళీ ఫోన్ వస్తుందా? ఈసారి ఫోన్లే డైరెక్ట్ పాయింట్ వచ్చింది. ఓకేలే. అయినా పోలీసులకి మనం వాడి బండి తీసుకెళ్ళట్లే, మళ్ళీ మనం వేరే వాళ్ళది కూడా తీసుకెళ్ళట్లే కదా, వాడికి ఏమైంది? ఈసారి పోలీసు ఉన్నారు నాకేం సంబంధం లేదు, పోలీసు లేకపోయినా నాకేం సంబంధం. అరే పో, నువ్వు మర్యాదకు పో. వీడికేంటి అబ్బా భయపడేది? ఎక్కుటా మీకు లేకపోతే అసలు కాకపోతే స్టార్ పడింది. ఎందుకురా నాకెందుకురా ఇప్పుడు కేసులు? ఉన్న వేసాలకి పోతే ఉన్నవాడికే నేను వస్తున్నా. మీరు కొత్తగా పెట్టండి, నాకు కొత్తగా పెట్టండి మీరు. నాకు ఇందాక నుండి చూస్తున్నాను కదా, వీళ్ళని చంపేస్తున్నారు. జరగండి అస్సలు. ఊరే దారుణం, మహాదారుణం ఇది. అరే నాకేంటి గాయ్స్ ఇది, నాకేంటి అసలు ఇది? టామీ టచ్ అయితే పడిపోతున్నాడు. ఇప్పుడు ఎవరిదో కారు తీసాడు నేను బండి మీద వెళ్ళమంటే. ఎందుకు టామీ, ఎందుకు ఒక్క మాటను? సర్లేండి టామీ వెర్టికి నా మాట ఎందుకు వింటాడు? తిప్పు ఇటుంది. అండ్ వీళ్ళు నా వెపన్స్ కూడా లాక్కుంటారు కాబట్టి నేనేం చేస్తాను సింపుల్గా, నేను పని చేస్తాను గైస్. అదేంటో తెలుసా, ఇక్కడ నుండి గ్రానైట్ వేస్తాను, ఇంకా అంతకుమించి వేరే ఆప్షన్ లేదుగా. ఒరేయ్ ఎందుకు ఎక్కావు నువ్వు? ఓకే గ్రానైట్. ఓకే, లేకపోతే అక్కడికి వెళ్తానని చంపేస్తున్నారు వీళ్ళు, చచ్చిపోతారు ఇప్పుడు చూడండి. ఓకే అటెంప్ట్. ఓకే ఇప్పుడు నాకు కేసు పడింది. వీళ్ళు నన్ను కొడుతూ ఉంటారు కదా. ఏంట్రా ఏంటి మీ బాధ ఏంటి? చెప్పు. నాకు లైఫ్ పోగొట్టి ఏంటి మీరు అసలు నాకు తెలియట్లే. అరే చావు దరిద్రుడా చావు. ఓకే ఏంది హలో. ఓకే మనకి హెల్త్ ఇంకా పర్లేదులేండి 65 బెటర్. ట్యాబ్. ఓకే, if you take someone should explode barrel but keep your distance circle. ఓకే ఏంటిది? ఏంటి ఎక్కడ నుండి వస్తున్నాయి బుల్లెట్స్? నేనేం చేయలేదురా, నన్ను చంపుతా. నన్నే చంపుతున్నావుగా. నేను చేశాను నన్ను చంపుతున్నా దరిద్రుడా. ఇప్పుడు ఈ వెహికల్స్ నేను ఎక్స్ప్లోర్ చేయాలి, నాకు అర్థమైంది అది. గ్రానైట్ తీసుకో. ఓకే ఓకే వెహికల్స్ డిస్ట్రాయ్ అయ్యాయి. ఓకే ఈ వెహికల్ అవ్వాలి కదా, ఇప్పుడు ఈ వెహికల్ని డిస్ట్రాయ్ చేయాలా? ఓకే రిటర్న్ చేస్తా, నాకేం బాధ లేదు. హెల్త్ 48 ఉంది, సరిపోతుంది కట్టామే. ఓకే అది బయటికి వెళ్ళిందా? పర్లా. ఓకే $1000 వచ్చాయిగా మనకి. ఇప్పుడు నేనేం చేయాలి? నాకేం సంబంధం లేదు సార్. యూ కెన్ నౌ టేక్ జాబ్స్ ఫ్రమ్ ఎవే టేక్ జాబ్సా? ఇప్పుడు నేను అసలు ఏం చేయాలా? నాకేం అర్థం కావట్లా. నాకు 2 పాయింట్స్ కనపడుతున్నాయి. ఫస్ట్ ఏ కనపడుతుంది, ఎన్ని కనపడుతుంది మ్యాప్లో?
ఫస్ట్ ఏ దగ్గరికి వెళ్దాం? అది దగ్గరకు ఉంది. ఏ ఏంటి ఎన్ ఏంటి ఫుల్ ఫామ్స్ ఇవ్వకుండా ఎన్ అని పెడితే ఎల్లు పెడతాడు. హోటల్ హ్యారిసన్ పెట్టకుండా ఎల్లు పెడతాడు. ఇక్కడే ఇదేదో పాయింట్కి వచ్చాం. మళ్ళీ ఇటేంటి? ఇదేం పాయింట్? ఓకే, ఏ పాయింట్ ఇది? ఇది వచ్చా మనం ఇందాక ట్యాబ్ ఫోన్ వస్తుంది. అండ్ ఓకే, మనం మిస్టర్ వెరిటిక్ అయినా బా చదవడానికి లేదబ్బా. కెమెరా అడ్డుంది కదా నాకు, చదవడానికి లేదు. అంటే కెమెరా కాదు, మొబైల్. ఇఫ్ యూ లైక్ బా ఏంటబ్బా మనకి సోది ఏంటి? పాయింట్ ఏంటి? ఇది ఇందాక మనం వచ్చినట్టు ఉంది. ఓకే, ఇదేంటి బిల్డింగా? ఓకే, ఇప్పుడు ఏం చేయాలి నేను? లిమోజిన్, నైస్ మ్యాన్. లిమోజిన్లో వచ్చాయంటే ఇడంతా రిచ్. నన్ను ఇన్వైట్ చేశాడు కార్లోకి, నేను ఎక్కలేదు కదరా. సర్లేండి, ఎందుకు మనం ఎక్కితే మనకి మనం ఆడు వెళ్ళాడుగా. పిక్ అర్థమైంది ఇప్పుడు. మళ్ళీ నాకు జస్ట్ అరే నా వెహికల్ లేదురా. నీకోసం ఉన్నందుకు నువ్వేమో కార్లో వచ్చి కార్లో వెళ్ళిపోయావు. నేను ఇప్పుడు నడుచుకుంటూ వెళ్ళాలా? నేను నడుచుకుంటూ వెళ్ళాలంటే ఏంలా అర్ధరాత్రే. బా మనకి ఏదో ఒక వెహికల్ కావాలిగా. పోలీసు వాడు జరా అయ్యా. అరే నాకు ఇప్పుడు ఏదో ఒక వెహికల్ కావాలరా. అన్ని పోలీస్ వెహికల్స్ అవసరమేంటి? ఏమన్నా తీసుకుందాం అనుకున్నా. సివిలియన్ వెహికల్ ఒక్కట్లేదా? ఎలా సివిలియన్ ఒక్కట్లేదా నీకు వెహికల్? స్పీడ్ పెరగట్లేదు అంటే అబ్బా టామీ ఇట్లా అయితే ఓకే ఓకే మనకు అదృష్టం అనుకుంటే దురదృష్టంలో పోయింది. అదృష్టం వచ్చినప్పుడు తీసుకోవాలి, దురదృష్టం వచ్చినా కానీ తీసుకోవాలి గైస్. ఆగరా అరే అమ్మయ్యా. లేకపోతే అక్కడి నుండి నేను పరిగెత్తుతున్నట్టే ఉన్నాగా. ఓకే 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 ఏంటి లేడీ, నువ్వు ఇంకా కార్లోనే ఉంటావా? డోర్ అయ్యవా? నేను డోరే. ఓకే, కేసు పడలేదు. లేడీస్కి డోర్ లేదు అలవాటు లేదనుకుంటా. అందుకే నా పెద్ద పెద్ద వెహికల్స్ వస్తున్నప్పుడు దారి ఇచ్చేయాలి. నేను ఇవ్వను అని నేను వస్తా, ఇది రూల్ అంటే కార్ డెస్ట్ అయిపోతుంది. రూల్ అని నువ్వు పెట్టుకున్నావు, ఇప్పుడు నువ్వే నీ కార్కి డబ్బులు పెట్టుకోవాల్సి వస్తుంది. అరే ఇంకెట్టురా. అరే బాబు ఇంకెంత దూరం రా నాయనా. సర్లేండి. అరే జరగండి రా, నాకు అట్లుంటారా. ఓకే ఓకే ఇంత దూరమా? ఓకే వచ్చేసాం మనం అయితే. ఇదేంటిది? నాకు షూట్ వేసా. గోల్ఫ్ క్లబ్కి వెళ్ళాలి ఏంటి? అండ్ గైస్ నేను ఈ మిషన్ ఒక్కటి చేసి ఇంకా వీడియోని ఎండ్ చేసేస్తాను, ఎందుకంటే ఇప్పటికే లెంత్ బాగా ఎక్కువైంది వీడియోది. రెడ్ సిగ్నల్ ఏం లేదు కదరా? ఓకే నాకేం సంబంధం లేదు గైస్. రెడ్ సిగ్నల్ లేకపోయినా ఓకే నేను ఫ్రంట్ ఉన్నాను కదా. ఓకే అండ్ ఇది లాస్ట్ మిషన్ ఇది. అండ్ నేను చేసి వీడియోని స్టాప్ చేస్తాను. ఒకవేళ ఈ మిషన్ ఫెయిల్ అయినా నేనేం చేయలేను, నాకు తెలియదు. ఇంకా ఇక్కడే కదరా దరిద్రుడు. అరే నా దగ్గర వెపన్స్ ఉన్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే 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 నైస్. ఓకే నా దగ్గర పర్లేదు గైస్, వెపన్స్ అయితే ఉన్నాయి. వచ్చాను. ఇప్పుడు ఏం చేయాలి? నా టార్గెట్ ఇప్పుడు నేను వస్తే వీళ్ళు బారిపోతారా? నేను కొట్టారు కదా వీళ్ళు. ఒరే టామీ పద, ఎందుకు? ఓకే ఓకే ఏంటివి? నా దగ్గర ఉన్న వెపన్సా ఏంటి అసలు అవి? నా దగ్గర ఉన్న వెపన్స్ అంతా కలెక్ట్ చేసుకున్నారా వీళ్ళు? నా వెపన్స్ కలెక్ట్ చేసుకున్నారా వీళ్ళు? నేనేం చేయాలరా? నా వెపన్స్ అవి సెక్యూరిటీ, అవి నా వెపన్స్. ఏంటి కేసు మనకి ఇది? ఓకే ఓకే ఓకే
ఓకే ఓకే ఓకే పర్లే వచ్చేసాయి మన కోడ్ తెలిసిందేగా. ఓకే ఇక్కడ ఖాళీగా ఉందిగా మన కోసమే పెట్టినట్టున్నాడే రాక్ స్టార్ నేను తలుచుకోకుండా ఉండలేకపోతున్నానుగా. ఫ్లోట్ ఇస్ ఎంటీ ఈచ్ టైమ్ యూ అంటారు ఏ క్యాడీ అయ్యో ఆటోమేటిక్లీ స్ట్రైట్గా ఇప్పుడు నేను రివర్స్ తిప్పాలా? రివర్స్ తిప్పాల్సిన అవసరం లేదుగా, ఇటే ఉన్నట్టున్నాడు. ఓకే ఓకే ఈడిటున్నాడుగా. బిగ్ బ్యాంగ్ కొడితే ఇప్పుడు ఏం అవుతుంది? ఈ వెహికల్స్ కూడా డిస్ట్రాయ్ అవుతుందా? ఓకే పర్లేదులేండి. కొద్దిగా దూరంకి వెళ్ళి బిగ్ బ్యాంగ్ కొట్టి చూద్దామా ఈ వెహికల్స్ డిస్ట్రాయ్ అవుతాయో. ఓకే 1 minute బడ్డీ, నేను వచ్చాను కదా నీకు గిఫ్ట్ అందుకనే. ఓకే చీట్ ఓకే గ్యాస్ మనకి వెపన్ చీట్ అయితే వచ్చింది. అదే వెపన్ చీట్ అంటే మనకి చీట్ అయితే దొరికింది. ఓకే అయినా వీళ్ళు ఉంటే మనకెందుకు, మనం కూడా పద్ధతిగా మన దగ్గర ఏంద్రా నన్ను నాకు వెపన్స్ రా లే టామీ వెర్టిక్ రా ఏంట మిషన్ ఫెయిల్డా. గైస్ మనది ఇక్కడ ఏం ప్రాబ్లం లేదు కదా, ఆడెందుకు ఇప్పుడు మనం చంపాడు? మన ఇక్కడ ప్రాబ్లం ఏం లేదు కదా, ఆడెందుకు చంపాడు నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. సో ఓకే గైస్ ఈ మిషన్ అయితే నేను నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పటికే వీడియో చాలా లెందీ అయిపోయింది అనమాట, ఎందుకంటే 1/2 hour ప్లస్ అయితే వచ్చేసింది వీడియో. సో ఓకే గైస్ మీకు గనక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ వైసీటీ లవర్స్ కోసం షేర్ చేయండి అండ్ #Tommy అని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ బై గైస్, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. అండ్ ఇంకా మన ఛానల్కి ఎవరన్నా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. బై సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.